హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిల్ మేకర్ ఎగ్ కోఫ్తా రెసిపీ చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: మిల్ మేకర్ 1 కప్, బాయిల్డ్ ఎగ్స్, కొరియండర్ 1 కప్, గ్రీన్ చిల్లీ, పుదీనా 1 కప్, చెక్క, లవంగ, ఇలాచి, పెరుగు, శనగపిండి, ఉల్లిపాయ, రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడర్, టమాటో పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసుకోవాలి. హాట్ వాటర్లో వేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుందాం. 10 మినిట్స్ తర్వాత వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో కొన్ని కూల్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా గట్టిగా పిండుకుని ఇందులో వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలి. వీటిని బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కొరియండర్ పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. శనగపిండి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇలా అద్దుకోవాలి. ఇందులో ఎగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం ఎగ్స్ని ఇలాగే చేసుకుందాం. ఈ విధంగా కోఫ్తాల్లా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క కోఫ్తా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం కోఫ్తాల్ని ఇలాగే ఫ్రై చేసుకుందాం. కోఫ్తాలు ఫ్రై చేసుకున్న తరువాత ఇప్పుడు కర్రీ రెడీ చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగ, ఇలాచి వేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్ వేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి.
ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇందులో టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఇందులోనే పెరుగు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 minutes ఉడకనిద్దాం. 2 minutes తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొరియండర్ పౌడర్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇందులోనే పుదీనా కొత్తిమీర వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక కోఫ్తా వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes మూత పెట్టుకుందాం. 2 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, మిల్ మేకర్ ఎగ్ కోఫ్తా రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, మిల్ మేకర్ ఎగ్ కోఫ్తా రెసిపీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.